తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధవారం నుంచి 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక సోమవారం రాష్ట్రంలోని అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలంలో 6.6 సెంటీమీటర్లు, గుడిపల్లి మండలంలో 6.5 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమరంభీం, మసిఫాబాద్, జనగామ, వరంగల్, నిర్మల్, కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఏకదాటిగా కురుస్తున్న వానలతో నగరంలో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేయడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని తూర్పు ఈశాన్య దిశగా అరుణాచల్ ప్రదేశ్ వరకు అయితే ఋతుపవన ద్రోణి కొనసాగుతుందని చెప్పాలి. అయితే తెలంగాణలో చూస్తే మాత్రం ఈ రోజు రేపు భారీ వర్షాలు పడతాయని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండల భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ గాలులతో తేలికపాటి నుండి ఉరుములతో కూడే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఊర్లలో చూస్తే మాత్రం పొలాల దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ కి వస్తే మాత్రము ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అయితే ఇంకా తేలికపాటి చినుకులు వర్షం పడుతుందని చెప్పాలి. అయితే నగరం మొత్తం తడిసి ముద్దయిపోయింది ఇప్పటికీ కూడా. అయితే ఈరోజు ఆఫీసెస్ కి వెళ్లే టైం కాబట్టి ఇటు ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా రోడ్లపై కూడా చూస్తే ఎక్కడికక్కడ వర్షపు నీళ్లు ఉండడంతో కూడా నగరవాసులు ఇబ్బందికరం పడుతూ ఉన్నారు. ఇంకా ఈ రోజు రేపు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు ఉండడంతో మాత్రం అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎక్కడైతే జంట జలాశయాలు ఇప్పుడు మనకి హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాలలో ఉన్న వాళ్ళని కూడా లోతట్టు ప్రాంతాల నుంచి అయితే పంపించేస్తున్నారు. ఇంకా దానితో పాటు పాత గోడలు, స్తంభాల దగ్గర నిల్చోద్దని చెప్పి కూడా అధికారులు అయితే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక నాలాల దగ్గర కూడా చూస్తే అయితే నాలాలు నిండిపోయే నీళ్లు వర్షపు నీళ్లు కూడా బయటికి రావడంతో మాత్రం అక్కడ నాలాల దగ్గర నివసించే వాళ్ళకి కూడా నీళ్లు చేరడంతో అయితే ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి. ఇంకా మరో రెండు రోజులు కూడా తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ రానున్న 2 గంటల తర్వాత మాత్రము వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే రేపటి వరకు అయితే భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికైతే జారీ చేశారు. అయితే తెలంగాణలో జిల్లాలో అన్నిట్లో అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంకా దీనితో పాటు చూస్తే అయితే ప్రయాణికులు అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆఫీసెస్ కి వెళ్లే టైంలో వర్షంలో ప్రయాణం చేయని వాళ్ళు ర్యాపిడో, ఓలా, మెట్రోలో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. అయితే ర్యాపిడోకి, ఓలా రైడ్స్ కి కూడా డిమాండ్ పెరగడంతో మాత్రం అవి బుక్ అవ్వకపోవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు మెట్రోకి సంబంధించి కూడా ఇంకా కింద రోడ్లపైన ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అయితే ఈజీగా మెట్రోలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా మెట్రో ట్రైన్స్ కూడా ఫుల్ అవ్వడంతో కూడా ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఆలస్యం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సోని, అయితే ఇంకా 2 రోజులు మాత్రం మనకి నగరంలో భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి నగరవాసులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎప్పటికీ అప్పుడు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, బల్దీ అయితే రంగంలోకి దిగి వాటర్ లాగింగ్ ఏరియాస్ దిల్షుక్ నగర్, మలక్పేట్, చాదర్ఘట్ లాంటి ఏరియాలలో అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కానీ లోతట్టు ప్రాంతాలు కాబట్టి సమస్యని మాత్రం వాళ్ళు తీర్చలేకపోతున్నారని చెప్పాలి. సోని, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.